ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మాక్సిమం ఏంటంటే ఐఎల్స్ అండ్ పీటీఈ కోర్ అని కొత్తగా వింటూ ఉన్నాం అనమాట. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ సార్? IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఈ IELTS అనేది 90స్లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ ఇయర్ నాకు తెలియదు, కానీ 90స్లో స్టార్ట్ అయింది. నేను వెళ్ళే రోజుల్లో నాకు IELTS లేదు. సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా అయ్యేది, అది కూడా లేదు మాకు. ఓన్లీ ఇంటర్వ్యూ అయ్యేది, ఇంటర్వ్యూలో వాళ్ళు చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు 90s నుంచి IELTS వచ్చింది. ఈ IELTSని బ్రిటిష్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషను కండక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ UK. వీళ్ళు అకాడమిక్ IELTS అని ఒకటి ఉంది, IELTS జనరల్ ట్రైనింగ్ అని ఉంది. పర్మనెంట్ రెసిడెంట్ వీసాకి, వర్క్ పర్మిట్లకి వెళ్ళే వాళ్ళు జనరల్ ట్రైనింగ్ రాయాలి. స్టూడెంట్స్గా వెళ్ళే వాళ్ళు మాత్రం అకాడమిక్సే రాయాలి. తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూనివర్సిటీ యొక్క స్వార్థం వలన, ఆ దేశం యొక్క కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్ స్వార్థం వలన ఎటువంటి స్టూడెంట్ రాసిన మార్కులు IELTSలో ఇచ్చేసి స్థాయి లేకపోయినా పాస్ చేస్తున్నారు. ఈ IELTS జనరల్ ట్రైనింగ్ రాసిన వాళ్ళకి ముఖ్యంగా రీడింగ్ అనే సబ్జెక్టులో నొక్కుతున్నారు, లేదా రైటింగ్లో నొక్కుతున్నారు. మిగతా స్పీకింగు, లిస్నింగ్లో మన ఇండియన్స్ బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేక స్కోర్ ఇస్తున్నారు. ఈ రీడింగు, రైటింగ్లో నొక్కేస్తున్నారు. నొక్కేసి 2-3 సార్లు ఫెయిల్ చేసి ప్రతిసారి 18,000 కట్టించుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ర్యాకెట్. ఈ ర్యాకెట్ కాకుండా, నేను పేర్లు చెప్పను కానీ, మన ఇండియాలో 2-3 స్టేట్లు ఉన్నాయి. బ్యాక్డోర్ IELTS సర్టిఫికేట్లు ఇచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఛార్జ్ చేసి IELTS 4-5 సార్లు రాసి దృఢ నిశ్చయంతో ఎలాగైనా పాస్ అవుతారు అనే ధైర్యం లేని వాళ్ళు ఈ వెనకదారి, దొడ్డిదారి నుంచి వెళ్ళే వాళ్ళకి డబ్బులు తీసుకొని చేస్తున్నారు. అందుకనే నేను ఇప్పుడు కెనడాకి అప్లై చేసే వాళ్ళకి IELTS కంటే PTE కోర్, పియర్సన్ టీచింగ్ ఇంగ్లీష్ కోర్ అంటే ఫర్ ఇమిగ్రేషన్. పియర్సన్ అనే ఆయన మా కెనడాకి ఫస్ట్ ప్రధానమంత్రి. మన టొరంటో ఎయిర్పోర్ట్ పేరు కూడా పియర్సన్ ఎయిర్పోర్ట్, LB పియర్సన్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సో PTE కోరు కొత్తగా వచ్చింది. వాళ్ళు మంచి స్కోర్ ఇస్తున్నారు. ఈ CLB లెవెల్ అంటే కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్ మార్క్ లెవెల్ 98765, ఈ IELTS లాగే సేమ్. CLB 9 అంటే 8 బ్యాండ్స్ రావాలి, CLB 8 అంటే 7 బ్యాండ్స్ రావాలి, CLB 7 అంటే 6 బ్యాండ్స్ రావాలి, CLB 6 అంటే 5 బ్యాండ్స్ రావాలి. ఇది స్టాండర్డ్. IELTS లాగే ఉంటుంది. కానీ PTA కోర్ ప్రతి ఒక్కరు చదివి PTE కోర్ ద్వారా వెళ్తే మంచిదని అనుకుంటున్నాను. తర్వాత IELTS పాస్ అవునప్పుడు PR వీసా పెట్టుకోవద్దు. IELTS పాస్ అవునప్పుడు వర్క్ వీసా పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ టెస్ట్ పెట్టడం లేదు. బస్సు ఎక్కాలన్నా, దిగాలన్నా, టెలిఫోన్ చేయాలన్నా, వినాలన్నా, ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయాలన్నా, జాబ్ రావాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారాలన్నా, కాయగూరలు కొనాలన్నా ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన ఇంగ్లీష్ వలన మనం న్యూజిలాండర్స్ కంటే, ఆస్ట్రేలియన్స్ కంటే, ఈవెన్ బ్రిటిషర్స్ కంటే, అమెరికన్స్ కంటే, మా కెనడియన్స్ కంటే ఇండియన్స్ బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. మన గ్రామర్ బాగుంది. కానీ మన స్లాంగ్స్ స్టేట్ బట్టి తెలుగు వాళ్ళు ఒకలాగా, తమిళన్స్ ఒకలా మాట్లాడుతుంటారు. ఆ స్లాంగ్ని కనుక పోగొట్టుకోగలిగితే ఇండియన్ ఇంగ్లీష్ అట్ ప్రెజెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్.